మన్మోహన్ సింగ్ మరణించారని తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, నివాళులు అర్పించారు. అది ఆయనలోని రాజనీతిజ్ఞత. వాస్తవంగా మన్మోహన్ సింగ్ ఏమన్నా తెలుగుదేశమా, లేదా పోనీ ఒకప్పటి యునైటెడ్ ఫ్రంటో నేషనల్ ఫ్రంటో కాదు, మొట్టమొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీని. పివి నరసింహారావు హయాంలో అంతకుముందు అధికారిగా ఉన్నటువంటి ఆయన మంత్రిగా తీసుకొచ్చారు, ఆర్థిక మంత్రిగా. ఆ రోజు నుండి ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కానీ అయినా కూడా ఏంటి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటే 1992 తర్వాత చంద్రబాబు గారు 95లో అధికారంలోకి వచ్చారు. ఆ టైం నుంచి చూసుకున్నప్పుడు ఆర్థిక సంస్కరణ అప్పుడే మన్మోహన్ సింగ్ అమల్లో ప్రారంభించింది. దానికి సంపూర్ణంగా ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆచరణలో పెట్టినవాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి సంబంధించి ఒక హైటెక్ సిటీ లాంటి సక్సెస్కి కారణమయ్యారు. అది కృతజ్ఞత ఆయనకుంది. ఆయన తనకి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టరు చంద్రబాబు గారు. అది ఆయనలో ఉన్నటువంటి రాజనీతిజ్ఞత. అందుకనినే వేరే పార్టీ అయినా సరే, ఎన్డీఏకి సంపూర్ణమైనటువంటి వ్యతిరేకమైన సరే నరేంద్ర మోడీ వీళ్ళు వెళ్ళటం వేరు. ఇప్పుడు మనకి జగన్ వెళ్ళలేదు, పవన్ వెళ్ళలేదు, షర్మిల వెళ్ళలేదు. బట్ అక్కడ ఆయన వెళ్ళారంటే కారణం అదే.